నమస్తే, మీరు చూస్తున్నది డిఎంపీ టీవీ. నేను మీ సుధీర్ కుమార్. ఈరోజు వార్తాంశాలు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లపై మా ప్రతినిధి స్పెషల్ రిపోర్ట్. ప్రస్తుతం మనం జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురిలో ఉన్నాము. రేపు జరగబోయే ముక్కోటి ఏకాదశికి సంబంధించిన ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ముక్కోటి ఏకాదశి యొక్క ప్రాముఖ్యతను మనకు వివరించడానికి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసాచారి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. శ్రీనివాసాచారి గారు, చెప్పండి, రేపటి ప్రాముఖ్యత ఏమిటి? రేపు భక్తులను దేవుని దర్శించుకోవడం వల్ల ఎటువంటి ఫలితాన్ని పొందుతారు? ముక్కోటి ఏకాదశి మహోత్సవం ధర్మపురి క్షేత్రంలో అత్యంత వైభవోపేతంగా జరుగుతుంది. ఈ వైకుంఠ ద్వారం నుండి వచ్చి స్వామివారిని దర్శించుకోవడం అనేది పశ్యన్ నిమితమాత్రేన కోటి యజ్ఞ ఫలంలో భేదని ఒక శాస్త్రాధారం. అంటే వైకుంఠ ద్వారంలో నుండి వచ్చి వైకుంఠ ధామంలో కూర్చున్నటువంటి యొక్క నృసింహస్వామి వారిని దర్శిస్తే ఎలాంటి పాపాలున్నా తొలగిపోతాయని, తద్వారా మంచి జరుగుతుందని చెప్పి పూర్వకాలం నుంచి కూడా మన పూర్వీకులు చెప్పినటువంటి కథల ద్వారా మనకు తెలుస్తున్నది. స్వామివారికి రాత్రి 2 గంటలకే మహాక్షీరాభిషేకం జరిపించి ఆ తర్వాత వైకుంఠ ధామంలో, అంటే వైకుంఠ ద్వారముకు ఎదురుగా ఉన్న ఒక పుష్ప వేదిక పైన స్వామివారులను కూర్చోబెట్టి అన్ని రకాల పూజాది కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత సూర్యోదయం కంటే మొదలు ద్వారం తెరిచిన తర్వాత ఆ ద్వారము నుండి వచ్చి భక్తులంతా కూడా స్వామివారిని దర్శించుకోవడం ఇక్కడి ప్రాముఖ్యత. దీనికి మనకు ఒక పురాణ కథ కూడా ఉంది. రామావతారానికి మొదలు దేవతలంతా కూడా వైకుంఠ నగరానికి వెళ్ళి, రావణాసురుడు మమ్మల్ని చాలా బాధ పెడుతున్నాడు, ఆ బాధలకు తట్టుకోలేకపోతున్నాం అని వైకుంఠవాసుడైనటువంటి శ్రీమన్నారాయణుని ప్రార్థిస్తే ఆ పరమాత్ముడు వారికి అభయం ఇచ్చి, నేను తప్పకుండా భూమండలానికి వచ్చి ఒక మనుష్యావతారాన్ని ధరించి రాక్షస సంహారం జరిపించి మీకు మంచిని కలిగిస్తాను, మంచి చేస్తా అని మాట ఇచ్చినటువంటి ఒక రోజు ఇది. వాళ్ళు ఎన్నో రోజులు వైకుంఠ ద్వారం దగ్గర నిల్చొని స్వామివారిని ప్రార్థిస్తూ ఉండగా, ధనుర్రాశి మీద సూర్యుడు ఉండగా వచ్చినటువంటి శుక్ల ఏకాదశి రోజున, అంటే ఈ ముక్కోటి ఏకాదశి రోజున వాళ్ళకు ద్వారము తెరవబడి వైకుంఠ ధామంలోకి ప్రవేశింపేటువంటి ఒక అవకాశం కలిగి స్వామివారికి విన్నవించుకొని ఆ తర్వాత స్వామివారికి తమ యొక్క మొర చెప్పిన తర్వాత స్వామివారు వారికి అభయం ఇచ్చినటువంటి ఒక రోజు ఈ ముక్కోటి ఏకాదశి. అంటే దేవతలకే ఈ ముక్కోటి ఏకాదశి రోజున దర్శనం చేసుకోవడం మంచి జరిగింది కనుక మానవులందరికీ కూడా తప్పకుండా శుభ ఫలితాలు కలుగుతాయని చెప్పి మనకు మన పూర్వీకులు చెప్పిన శాస్త్రాధారంగా మనకు తెలుస్తున్నది. రైట్, ఇది ముక్కోటి ఏకాదశి ప్రాముఖ్యతకు సంబంధించిన సమాచారం. రైట్. అదేవిధంగా మనతో ఫోన్లో మాట్లాడడానికి ధర్మపురి ఎస్ఐ కిరణ్ కుమార్ లైన్లో ఉన్నారు. సార్, చెప్పండి, ముక్కోటి ఏకాదశి సందర్భంగా మీరు మీ డిపార్ట్మెంట్ నుంచి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? 25/12/2020 రోజు శుక్రవారం రోజున ముక్కోటి ఏకాదశి వైకుంఠ ద్వార దర్శన మహోత్సవ కార్యక్రమానికి మా పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా మొత్తం జిల్లా నుండి సుమారు 210 వరకు 10 మంది వరకు అన్ని ర్యాంకులు, ఈవెన్ సిఐ, ఎస్ఐ అందరు కలిపేసి 210 మంది వరకు బందోబస్తు వస్తున్నాయండి. దీనికై ముఖ్యంగా వచ్చే భక్తులకు ఎటువంటి ట్రాఫిక్ సమస్యలు కలగకుండా మేము 2 రకాలుగా, ఒకటి హరిత వెనకాల వైకుంఠ ధామ దగ్గర అక్కడ ఒక పార్కింగ్ అండి, మళ్ళీ ఒకటి రెండో పార్కింగ్ ప్లేస్ వచ్చేసి బ్రాహ్మణ సంఘం దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఖచ్చితమైన బందోబస్తు వేసుకొని ప్రయాణికులకు కానీ భక్తులకు కానీ ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూస్తున్నాం. అదేవిధంగా ముక్కోటి ఏకాదశి వైకుంఠ ద్వార దర్శనం ఉదయమే ఎర్లీ మార్నింగ్ 4 to 6 మధ్యలో ఉంటుంది కాబట్టి ఆ సమయంలో గుడి వెలుపల మరియు లోపల బయట కూడా 2 చోట్ల కూడా గట్టి బందోబస్తు చేసి ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. భక్తుల దాకిడి ఖచ్చితంగా ఎక్కువ దాకి ఉంటుంది. దాన్ని అనుగుణంగా పెట్టుకుని దానికి అనుగుణంగానే టికెట్ కానీ పోలీస్ కంట్రోల్ రూమ్స్ కానీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎటువంటి అసౌకర్యాలను కూడా భక్తులు 100 డయల్ చేస్తే ఇమీడియట్లీ అక్కడ ఉండేసి దాన్ని సాల్వ్ చేయడం జరుగుతుంది. ఇది ముక్కోటి ఏకాదశిపై ప్రత్యేక రిపోర్ట్. థ్యాంక్ యూ.